భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో కక్షలు భగ్గుమన్నాయి. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా చిచ్చు రగులుతోంది అక్కడ. ఇదే నేపథ్యంలో ఇటీవల నాగరాజు అనే వ్యక్తిని రోడ్డుపై కత్తులతో నరికి చంపేశారు. కేసులో 4 నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ నిందితుల ఇళ్లను వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఫర్నిచర్ ను సైతం ఇంటి బయట వేసి మరీ ధ్వంసం చేశారు. ఇక నాగరాజు హత్యకు ప్రతీకారంగా ఇళ్లకు నిప్పు పెట్టారని గ్రామంలో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. సార్ కనబడి చూడండి పర్లేదు. ఒక్క నిమిషం వీఆర్ గారు ఇటు చూడండి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పూర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 2 రోజుల క్రితం పాతాల నాగరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ హత్య కేసులో 4 అరెస్ట్ చేశారు. ఈ 4కి సంబంధించి పోలీసులు కోర్టుకు కూడా హాజరుపరిచి వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కాండ్రు ఇస్సాకు, కాండ్రు నాగతేజాలు కూడా ఈ ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ నిందితుల్లో ఉన్నారు. అద్దంకి బాబీ మిత్రుడు, అతని మిత్రుడు కలిసి రాజేష్ కలిసి పథకం రచించారంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. అయితే పాతాళ నాగరాజు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. అన్యాయంగా అతన్ని చంపారు, కేవలం వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. వారు అరెస్ట్ చేశారు, రిమాండ్కి వెళ్లారు. కఠిన శిక్ష పడుతుంది పడకపోతుంది కాబట్టి వారు కొంత చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని అక్కడ ఎవరైతే ఈ ముద్దాయిలు ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్ళకి సంబంధించి ఒక ఇంటి ముందు నిర్వహించుకున్న షాపుని పూర్తిగా తగలపెట్టేశారు. ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా బయట వేయటం జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ కూడా బయట పారవేశారు. మరోపక్క ముద్దాయిలకు సంబంధించిన ఒక కారును కూడా పెట్రోల్ పోసి అక్కడే తగలబెట్టడం జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు, అక్కడికి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరోపక్క నాగరాజు హత్యకు ప్రతీకారంగానే ఈ ఇల్లు తగలబెట్టుంటారని గ్రామంలో చర్చ అయితే కొనసాగుతుంది. మరోపక్క భీమడోలు సిఐ విల్సన్ తో పాటుగా ఎస్ఐ భాష అక్కడ కొంత పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పకుండా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రస్తుతానికి గ్రామంలో ప్రశాంతంగా పరిస్థితులు ఉన్నా కూడా మరలా దీనికి కౌంటర్ గా వీరు ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీస్ పికెట్ అయితే ఏర్పాటు చేశారు. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.